బీటెక్ చదువుతూ ఉన్నాడు. నిన్న 4వ అంతస్తు నుంచి ఏం జరిగిందో తెలియదు కానీ దూకి బలవన్మరణానికి పాల్పడి మరణించాడు. అయితే ఈ రోజున ఆ తల్లి తన కుమారుడి మరణానికి కారణం ఏంటోనని చెప్పి యాజమాన్యానికి నిలదీయడానికి వెళ్ళింది. డెఫినెట్గా తల్లికి ఆవేదన ఉంటుంది. కన్న పేగు తెంచుకున్నటువంటి ఆ తల్లి డెఫినెట్గా బాధపడుతుంది. తన కొడుకు గురించి తాను అడగకపోతే నువ్వేళ్ళు అడుగుతావా? మరి పోనీ ఇద్దరు ఇదే కాలేజీలో వేరు ఇన్సిడెంట్స్లో ఇద్దరు కూడా కాలేజ్ బిల్డింగ్ నుంచి దూకారు కదా, మరి ఆ రోజు విచారణ చేపట్టలేదే? ఆ కాలేజీ ప్రిన్సిపాలా, కాలేజీలోనే హెచ్ఓడిసా, కాలేజీలో ఫ్యాకల్టీయా, విద్యార్థుల మధ్య ఏమైనా సమస్య ఉందా? అది విచారించలేదు. కానీ ఇక్కడికి వచ్చినటువంటి ఆ మహిళను అడ్డుపడి డైరెక్ట్గా తోసేస్తే ఆ మహిళ నేలకు తాకి డైరెక్ట్గా స్పృహ పోయింది. దాన్ని ఇంకా సమర్థిస్తూ ఇంకోన్నత స్థాయి అధికారి డైరెక్ట్గా చేసుకోమని ఎవరు చెప్పారు? ఆ మహిళపై చేసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? మనతో పాటుగా మహిళా రైట్ పిఓడబ్ల్యూ సంజయ్ గారు ఉన్నారు. సంజయ్ గారితో మాట్లాడదాం. సంజయ్ గారు, సో ఈ వీడియో చూసారా? ఇది ఆ పోలీస్ అధికారి డైరెక్ట్గా ఆ మహిళని నెట్టేశాడు, నేల కొట్టాడని చెప్పొచ్చు. సీతమ్స్ కాలేజ్ జరిగింది. పాపం ఆ మహిళ కన్న పేగు మరణించింది, తన కుమారుడు మరణించాడు. కారణం ఏంటో తెలియడం లేదు. కాలేజీ యాజమాన్యం అసమర్థంగా సమాధానం చెప్తోంది. నిలదీయడానికి అక్కడికి వెళ్ళింది. అక్కడ చుట్టూ ఎవరు పెద్దగా క్రౌడ్ కూడా లేరు. ఒక 3-4 మహిళలు ఉన్నారు. ఆ తల్లి తన కొడుకు విషయం పైన అడగడానికి వెళ్తూ ఉంటే ఆ పోలీస్ అధికారి చెయ్యి బట్టి తీసి నేలకేసి కొట్టేశాడు. ఈ వీడియో చూస్తే ఏమనిపిస్తోంది? అంటే అసలు ఆమె తల్లి అక్కడ కన్న కొడుకు చనిపోతే బాడీ చూడడానికి వెళ్తుంది, తెలుసుకోవడానికి వెళ్తుంది, నిలదీస్తుంది. ఇవన్నీ కూడా ఆమె హక్కు. అసలు మేమేమంటున్నామంటే ఆమె తల్లి కాకపోయినా ఇంకెవరైనా ప్రశ్నించే హక్కు ఉంటుంది. ఎందుకంటే కాలేజీలో పిల్లలు రక్షణతో ఉండేది ఉంటే కుటుంబంలో ఉంటారు, లేదంటే కాలేజీల్లో స్కూళ్ళల్లో ఉంటారు అని మనం భావిస్తాం. కుటుంబం వదిలి బయటకు వెళ్ళి కాలేజీకి వెళ్ళిన పిల్లలు రక్షణతో భద్రతతో జీవిస్తారు, విద్యని నేర్చుకుంటారు, పై ఉన్నత స్థాయి విద్యను అభ్యసిస్తారు, చదువుకుంటారు అనే కదా తల్లిదండ్రులు ధైర్యంగా పంపించేది. అన్నని ఫీజులు కట్టి అంత దూరం ఏ రకమైన భరోసా లేకపోతే ఎందుకు పంపిస్తారు? తమ బిడ్డల్ని ఇళ్లలో పెట్టుకుంటారు. కాలేజీ దాకా పంపాక ఆ బిడ్డకి ఏం జరిగినా ఖచ్చితంగా అతనికి ఏదైనా అనారోగ్యం ఉంటే పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాలి, ఇంకేదైనా ఇష్యూస్ ఉంటే పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాలి. కానీ పిల్లలు చనిపోయే స్థితి వచ్చిందంటే దాన్ని ప్రాథమిక బాధ్యత కాలేజీ యాజమాన్యదే. అది ప్రశ్నించే హక్కు తల్లికి ఉంటుంది. తెలుసుకోవడానికి వెళ్తే ఆమెని ఆ రకంగా హ్యాండిల్ చేయడం, ఆమె మీద దౌర్జన్యం చేయడం, మిస్హ్యాండిల్ చేయడం అనేది నేరం. ఆ పోలీస్ అధికారం మీద చర్య కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను డిమాండ్ చేస్తున్నాం పిఓడబ్ల్యూగా ఆ పోలీస్ అధికారి మీద చర్య తీసుకోవాలి. దీని అంతటికీ బాధ్యత కాలేజీ యాజమాన్యమే వహించాలి. అంటే ఎక్కడా కూడా ప్రశ్నించకూడదండి. ప్రశ్నిస్తే నేరం అయిపోతుంది ఈ దేశంలో. ప్రశ్నిస్తే కేంద్ర ప్రభుత్వం అంతే చేస్తుంది, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అంతే చేస్తున్నాయి, ఆంధ్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. ప్రశ్నించడం సహించలేని స్థితి రోజు రోజుకి పెరుగుతుంది. ఇవాళ బుద్ధిజీవులు మొత్తం చూస్తున్నటువంటి ప్రజానీకం ఇటువంటి దాన్ని మౌనంగా అంగీకరిస్తే ఎక్కడా కూడా ప్రశ్నల్ని అంగీకరించారు. ప్రశ్నిస్తే నేరమే. ఏ ప్రశ్న అయినా, అది బిడ్డలకు ప్రాణాలు కోల్పోయినా, లేకపోతే హక్కులు కోల్పోయినా, భూములు కోల్పోయినా, ఏది కోల్పోయినా ప్రశ్నించడం అనేది దౌర్జన్యం. పోలీసుల్లో కూడా నిజంగా అక్కడ ఆందోళన జరుగుతోంది. వాళ్ళందరినీ కొంత నచ్చజెప్పే ప్రయత్నమో, లేకపోతే తల్లి ఆవేదనగా ఉంది కాబట్టి ఆ ఆగ్రహాన్ని ఆపే ప్రయత్నమో, కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం ఉంటే నిజంగా మహిళా పోలీస్ అధికారులు కూడా ఉన్నారు, కానిస్టేబుల్స్ ఉన్నారు, మంచి ఉన్నత స్థాయిలో మహిళలు కూడా ఉన్నారు. వారిని ఎవరన్నా పెట్టి ఆ మహిళను కంట్రోల్ చేయాల్సి. డైరెక్ట్గా చేయి తీసి ఆయన గట్టిగా పట్టేసి బలమున్నంత ఆ మహిళని కిందికి నేలకేసి కొట్టడమే కాకుండా తను స్పృహ తప్పిన తర్వాత ఆ ఆడియోలో వినిపిస్తోంది, ఏం కాలేదు పర్వాలేదు కొన్ని నీళ్ళు తాగిచ్చండి సరిపోతుంది అని చెప్పి చాలా అసమర్థంగా చెప్తున్నాడు. అంటే ఆయన యాజమాన్యాన్ని కొమ్ముగాయాలనుకుంటున్నాడా? ఆ యాజమాన్యం దగ్గర తన పర్ఫార్మెన్స్ చూపించాలి. ఖచ్చితంగా అదే బాధ్యత లేకుండా, అది అసమర్థత కాదు, అసమర్థత అన్న కొంచెం అర్థం చేసుకుంటాం. ఇది బాధ్యత లేని తనం, యాజమాన్యాన్ని కొమ్ముకోయడం. ఇవాళ లా అండ్ ఆర్డర్ అనేది, పోలీస్ అనేది, చట్టం అనేది ఏదో అంటారు చూడు, చట్టం ఉన్న వాళ్ళకి చుట్టంగా మారిపోయింది. ఆ సామెత చందంగా చట్టం ఉన్న వాళ్ళ కొమ్ము కాస్తోంది, బడాబాబుల్ని రక్షిస్తోంది. కాలేజీ యాజమాన్యానికి మద్దతుగానే అతను బిహేవ్ చేసినట్లుగా కనిపిస్తుంది తప్ప అతనికి ఏమాత్రం కూడా బాధ్యత కనిపించట్లా. భరోసా కల్పించాలా, తల్లిదండ్రులకు ఊరట కల్పించాలా పోలీసులు అంటే. కానీ ఆ స్థానంలో వాళ్ళు దౌర్జన్యానికి పూనుకున్నారు అంటేనే
వాళ్ళొక మెసేజ్ అక్కడ ఎవరు కూడా కిక్కురుమనద్దు. ఆమెని ఆ రకంగా చేయడం వెనక అక్కడ ఎవరు కిక్కురుమనద్దు, ఎవరు నిలదీయద్దు, ఎవరు ప్రశ్నించొద్దు, ఆందోళన చెలరేగొద్దు. కాబట్టి ఆ రకమైన దౌర్జన్యాన్ని పూనుకున్నారని మనం అర్థం చేసుకోం. బట్ అంటే ఈ పోలీస్ అధికారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటారు, ఎందుకంటే ఇక్కడ చాలా అసమర్థం కనబడుతుంది, అంటే బాధ్యత లేని తనం కనబడుతోంది. కాలేజీ దగ్గర ర్యాంకింగ్ కోసం, కాలేజీ మేనేజ్మెంట్ దగ్గర ర్యాంకింగ్ కోసం, వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపించడం కోసం, ఎస్ మళ్ళీ ఈ రకంగా డిఫెండ్ చేస్తున్నా అని చెప్పి చూపించడం కోసమే ఈ రకంగా చేసినట్టు అర్థమవుతోంది. ఎందుకంటే అక్కడికి ఆవేదనతో వచ్చింది ఆ మహిళ ఏమైనా వచ్చి అక్కడ ఏదైనా ఆందోళన చేపడుతోందా, లేకపోతే మారణాయుధాలతో వచ్చిందా? కాదండి, గుండె పగిలిపోతుందండి. కన్నబిడ్డ చచ్చిపోయాడంటే గుండె పగిలిపోతుంది. గుండె పగిలిపోయే తల్లికి ముందుగానే వాళ్ళు ఆమె గుండె చెరువు అవుతుందేమో, ఆమె చెదిరిపోతుందేమో, ఆమె తట్టుకుంటుందో లేదో అని ఆమెను భద్రంగా చూసుకోవాల్సినటువంటి వాళ్ళు ఆ స్థానంలో దౌర్జన్యం చేశారంటే ఎంత కర్కశంగా ప్రవర్తించినట్లు. ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. విధి నిర్వహణలో బాధ్యత లేకుండా వ్యవహరించిన పోలీస్ అధికారి మీద చర్య తీసుకోవాలి. అదే సమయంలో యాజమాన్యానికి కూడా బాధ్యత చేయాలి. బిడ్డ చనిపోయినందుకే కాదు, ఇట్లా కొడుకు చనిపోయినందుకే కాదు, ఈ చర్య కూడా వాళ్ళని బాధ్యత చేసి లీగల్ గా యాక్షన్ తీసుకోవాలనేది మేము డిమాండ్ చేస్తాం. అయితే ఈ సంఘటన పైన ఆ సిఐ పేరు నిత్యబాపు, సో ఈయన పైన ఉన్నటువంటి డిఎస్పీ ఆ స్థాయి ర్యాంక్ ఉన్నటువంటి అధికారి మరొకరు ఏం చెప్తారంటే, యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన ఇది, కావాలని చేసింది కాదు, యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన అయితే సడన్గా జరిగి ఉంటే ఆ మహిళ కింద పడిపోయిన తర్వాత అయ్యో పాపం, మన రోడ్డులో పోతుంటే మన కింద పడితే అయ్యో పాపం అని చెప్పి లేపుతా ఉంటాం. నీ చేతులలో జరిగింది, కనీసం ఆ మహిళ అరే తప్పైందమ్మా అని చెప్పి క్షమించమని లేపో, లేకపోతే అమ్మాయికి హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఆ మహిళకు సపోర్ట్ చేయడమో, లేకపోతే కొంచెం మంచిని అందించాలి కదా. ఏం కాదు, పర్వాలేదు ఏం కాదని చెప్పి జరిగితే అసలు ముందు కుటుంబ సభ్యులు ఎవరైనా ఇది దారుణాన్ని తట్టుకోలేరు కదా, బిడ్డ ప్రాణాలు పోతాయని. వాళ్ళు ముందే కుటుంబ సభ్యుల్ని కొంత జాగ్రత్తగా రిసీవ్ చేసుకోవాలి. అదెందుకు చేసుకోలేదు? ఇది యాదృచ్ఛికం. తర్వాత అంటే అసలు పిల్లల ప్రాణాలు పోతే తల్లిదండ్రులు ఎలా అయిపోతారు? ఆ పరిస్థితిలో వాళ్ళని ఓదార్చే విధంగా వీళ్ళు ఎందుకు వ్యవహరించలేదు అనేది మొదటి ప్రశ్న. రెండవది, అది దౌర్జన్యం ఎందుకు చేయాల్సి వచ్చింది? అది యాదృచ్ఛికంగా అయితే ఆ రకంగా ఎందుకు పిల్లవాడి తల్లి మీద వేస్తారా? ఏదో కామన్ మాబా? అట్లా కాదు కదా. ఏదో మాబ్ మీద వచ్చినటువంటి జనం మీద, మాబ్ అక్కడ బాగా రెచ్చిపోయి ఆందోళనలో ఉన్నారు కాబట్టి అన్నట్టు కూడా కాదు కదా, కుటుంబ సభ్యులు కదా. వాళ్ళ మీద చర్య తీసుకోవడం అంటే, వాళ్ళ మీద కనీసం దౌర్జన్యం చేయడం అంటే అది యాదృచ్ఛికం ఎట్లా అవుతుందండి? అతనికి తెలీదా కుటుంబ సభ్యులు అక్కడ అని? వాళ్ళు కన్న తల్లి అని తెలీదా? కన్న తల్లిని తోసేసాడంటే అది యాదృచ్ఛికమా? దాన్ని చాలా పొగరబోత్తనం అంటారు. తమకు అధికారం ఉంది అన్న అహంకారం అంటారు. కాబట్టి అహంకారపూరితంగా వ్యవహరించారు, యాదృచ్ఛికంగా వ్యవహరించారు. థ్యాంక్ యూ సంజయ్ గారు. సో అక్కడ ఆ సంఘటనలో చూడండి, ఆ విజువల్స్లో ఒక మహిళ గుండెలు బాదుకుంటుంది, గుండెలు కొట్టేసుకుంటుంది. చేతికి అందొచ్చిన కొడుకు లక్షల ఫీజులు ఇచ్చి కాలేజీలో చదివిస్తుంటే మీ భవనాల నుంచి పైనుంచి తోసేయడానిక, మీ భవనాలపై నుంచి దూకి వాళ్ళు మరణించడానిక? అక్కడ ఏమడుగుతుంది? నేను మారణాయుధాలు తీసుకెళ్ళిందా? తన చేతుల్లో కత్తులు కనబడుతున్నాయా? ఆ మహిళ చేతుల్లో మీకు కత్తులు లేకపోతే మారణాయుధాలు కనబడుతున్నాయా? గన్ పంపించిండా? గన్ కనబడుతుందా? తను ఏం అడగాలనుకుంటోంది? తన చేతికి అందొచ్చిన కొడుకు మరణించాడు, తన మరణానికి కారణం ఏంటి అని చెప్పి యాజమాన్యం క్వశ్చన్ చేయాలనుకుందా తప్ప. అంతలోనే నీ బలం మొత్తం, నీ బలం అంతా కబ్జా చేసేటువంటి కబ్జాకారులపై చూపించండి, రౌడీ షీటర్లపై చూపించండి, దుర్మార్గాలు చేసిన రాజకీయ నాయకులపై చూపించండి, ఈ సామాన్య మహిళపై కాదు. రైట్, ఒకసారి తిరుపతి నుంచి మహిళా సంఘ నాయకురాలు సాయిలక్ష్మి గారు, తనతో కూడా మాట్లాడదాం. సాయిలక్ష్మి గారు, ఎలా చూస్తారు ఈ సంఘటనకు సంబంధించి? దీన్ని ఆల్రెడీ ఒక పై స్థాయి ఉన్నత స్థాయి అధికారి కూడా సమర్థించాడంట, యాదృచ్ఛికంగా జరిగిందనే రకంగా చెప్పుకొచ్చారంట. సో ఈ సిఐ యొక్క నిర్వాహకాన్ని ఎలా చూస్తారు? ఇది చాలా దుర్మార్గమైనవండి. గతంలో కాలేజీలో ఒక అమ్మాయి అదే ఇప్పుడు అక్కడి నుంచి దూకి అమ్మాయి ట్రీట్మెంట్ తీసుకుంది. మళ్ళీ ఇప్పుడు తర్వాత మళ్ళీ ఇప్పుడు ఘటన జరిగింది. ఏం జరుగుతా అక్కడ ఏముంది అనేది. సాయిలక్ష్మి గారు, ఒక్కసారి మీరు హోల్డ్ లో ఉండండి మేడం. నేను ఆ సిఐ గారికి కాల్ చేస్తున్నాను. సో లెట్ us ట్రై. ఎందుకనంటే మరి ఆయన ఏం చెప్తారు? మరి గతంలో ఇద్దరు మరణించారు కదా, మరణాలకు కూడా ఆయన కారణం ఏదైనా చెప్తారా? ఒకసారి ఆ సిఐ గారికి ట్రై చేస్తారు.